అదే నమస్కారం. క్యాటలిస్ట్ ఏపీ ఛానల్లో పెట్టిన సింపుల్గానే చెప్తాను. ఈరోజు తిరుపతిలో కూటమి ప్రభుత్వ పెద్దలు వెళ్ళి ఈ 2 ఏళ్లకు సంబంధించి సంక్షేమం ఏం జరిగింది, అభివృద్ధి ఏం జరిగింది, డెవలప్మెంట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రాజనీతిజ్ఞుడిగా ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా ఇంకో 3 సంవత్సరాలు ఉంటాడు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళే చూసుకోవాలన్నట్టు చెబుతూ నేను విత్తనాలు నాటా, అవి ఎదుగుతున్న క్రమంలో జగన్ వాటిని కొట్టేపించాడు. బట్ విత్తనాలు గ్రౌండ్లో బాగా లోపలికి వెళ్ళిపోయి వేర్లు. ఇప్పుడు మేము వచ్చాం, మరలా అవి మొలకెత్తే చక్కగా కాపాడుతున్నాం, ఆల్రెడీ మొక్కలుగా ఎదిగాయి, ఈ మొక్కలు త్వరలో చెట్లు అవుతాయి అన్నాడు అభివృద్ధి పరంగా. ఇక సంక్షేమ పరంగా అన్నప్పుడు గతంలో ఉన్న పింఛన్లు అంతా ఇప్పుడు పింఛన్లు ఎంత, ఓ రకంగా ఎన్టీఆర్ భరోసాన ఏదో పింఛన్ ఇస్తున్నారు కదా, దేశం ఎక్కడ లేదు అంత భారీ మొత్తం పింఛన్లు ఇస్తున్నారు ఏపీలో. ఉద్యోగాల కల్పన, ఇలా ప్రతి చోట కూడా డెవలప్మెంట్, సంక్షేమం సమపాలన చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ప్రతి దానికి మనకు అడ్డుపోలే. అదేమంటే లోకేష్ టాపిక్ తెచ్చి రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు. బరాబర్ రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, బరాబర్ రెడ్ బుక్ పరిపాలన కూడా కాదు, బరాబర్ సంక్షేమ పరిపాలన, అభివృద్ధి పరిపాలన ఉంటుంది. బట్ రెడ్ బుక్లో పేర్కొన్నటువంటి ఏవైతే ఉన్నాయో మీ తప్పులు, మీ పాపలు, అవి మాత్రం ఖచ్చితంగా కౌంట్ చేస్తాను అంటున్నాడు. ఇక పవన్ కళ్యాణ్, ఇది నాకు ఇంకా బాగా నచ్చింది. ఒక రాష్ట్రంలోనేమో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారు, ఒక రాష్ట్రంలోనేమో కులచిచ్చు పెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకు ఇలా? తెలుగు వారంతా కూడా జాతీయ భావన కలిగి ఉండాలి, గొప్పగా ఎదగాలి మనం అని అన్నాడు. సో ఓవరాల్గా అన్నప్పుడు లోకేష్ ఓరమాసు వార్నింగ్ ఇచ్చాడు వైఎస్ జగన్కి, వైసీపీకి. చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ అంటే ఏంటో, మేము కక్ష రాజ్యాలను వదిలిపెట్టేంత గొప్పగా పరిపాలిస్తాం ఏంటో ఆయన చెప్పాడు. పవన్ కళ్యాణ్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి మన అన్నదమ్ములుగా ఉన్నవారు అబ్బాయి, మన తెలుగు వాళ్ళవారు అబ్బాయి, 2 ప్రాంతాలకు విడిపోయింది తప్ప మనం వేరు కాదని చెప్తూ, కులాల రొచ్చు, కులాల చిచ్చు ఇంకెన్నాళ్ళు ఇక్కడ ఏపీలు అంటూ చెప్తూ, తెలంగాణకు సంబంధించి మనం ఒకటని చెప్తూ, అసలు ఎంత బాగుందంటే వీరైతే ఆ పవన్ కళ్యాణ్ ఒకటాన్ని అటాచ్ చేస్తాను చూడండి. అంతిమంగా నేను చెప్పేది, ఈరోజు కూడా నందిగామలో ఏదో నిరసన అంటూ ఒక దున్నపోతునేదో పట్టుకొచ్చారు. ఇలా మనుషులుగా నిజంగా వైసీపీ వాళ్ళు మొన్న పాపం ఎద్దులు బండా, ఎద్దులు హింసించారా? ఆమె రష్మిన ఎవరో మాట్లాడితే అవును అనరాని మాటలు అన్నారా? ఆ తర్వాత గాడిదని కూడా పాపం 4 రకాలు హింసించారా? ఇప్పుడు వచ్చే దున్నపోతుని, ఈసారి దున్నపోతు తన్నింది నందిగామలో, వీళ్ళు పొడుచుకుంటూ వెళ్ళిపోయింది. సో వాళ్ళు మనుషులే కదా నాకు అర్థం కావట్లా. వైసీపీలో ఉండేవాళ్ళు జగన్ చెప్తే వీళ్ళు ఇలా చేస్తారా, లేదన్నప్పుడు ఇలా చేసి జగన్ చేత సభాక్షించడం నాకు అర్థం కావట్లా. ఇంత దారుణం ఏంటి అసలు? తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలి అంటే ఒక రాష్ట్రం కులాల పరిమితుల్ని దాటాలి, మరొక రాష్ట్రం ప్రాంతీయత పరిమితుల్ని దాటాలి. మనందరం కలిసి భారతీయత వైపు అడుగులు వేయాలి.